ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రజలను భయపెడుతున్నది ఏంటి అంటే కరెంటు కోతలు. కరెంటు కోతలు అనొద్దు అంటారు కన్సర్న్ మినిస్టర్ గారు అండ్ విద్యుత్ శాఖ అధికారులు. మరి కరెంటు పోయినప్పుడు కోత అనకుండా ఏమనాలి అంటే అంతరాయం అనాలట. అంతరాయం అని ఎందుకు అనాలంట? సమ్మర్ కదా, ఎక్కువ కరెంటు వాడుతూ ఉన్నారు. ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నాయి. కొన్ని దగ్గరలో ట్రిప్ అవుతున్నాయి. కొన్ని దగ్గరలో ఏమన్నా గనక విపరీతంగా గాలి తోలినప్పుడు ఆ లైన్ల మీద పడి ఇంక అక్కడ అట్లా ఇబ్బందులు వస్తూ ఉన్నాయని మా మంత్రి అధికారులు ఏదో చెబుతూ ఉన్నారు సాకు కారణాలు. ఏదైనా కోతలు కోతలే కదా, అంతరాయం అనాలట, కోతలు అనకూడదట. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఎక్కడైనా కనుక సమ్మర్ వస్తుంది అంటే ఎంత విద్యుత్ వినియోగం ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా ఒక అంచనా ఉంటుంది. ఆ మేరకు ప్రిపేర్ అవుతారు అధికారులు కూడా, ప్రభుత్వం. కానీ ఇక్కడేంటో ఆశ్చర్యంగా ఇప్పుడు అసలు ఎక్కువ వాడుతూ ఉన్నారు. మీరు కాసింత ఏదైనా కనుక కరెంటు పోయినా కూడా సహకరించాలి, కాసింత సహనంతో ఉండాలి. మీరు ఎండల కాలం కరెంట్ ఎక్కువ వాడతారు కదా, ఇబ్బంది వస్తుంది కదా. కరెంటు కోతలు కోతలు అని చెప్పి మీరు సోషల్ మీడియాలో పెట్టుకుంటే ఏమొస్తుంది? ఇట్లా అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. అధికారిక ప్రకటనల్లో కూడా ఇవే మాటలు ఉంటూ ఉన్నాయి. అధికారిక ప్రకటనల్లో కూడా ఈ ప్రకటనలు చేసే వాళ్ళను ఆ కరెంట్ లేనటువంటి రూమ్లలో కూర్చోబెడితే ఏ విధంగా ఇబ్బంది ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది అని ఈ ప్రకటనలకు ప్రజల దగ్గర నుంచి, ఆ నెటిజన్ల దగ్గర నుంచి కూడా కౌంటర్లు వస్తూ ఉన్నాయి. అరే, కరెంటు లేకపోతే ఎంత దారుణంగా ఉంటుందో ఈ ఉక్కపోత ఎండాకాలం. అసలు గ్రామాల్లో అయితే ఇంకా చెప్పక్కర్లే, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అసలు చెప్పే నాదులు లేరు. ఏదో వీళ్ళు చెప్పడం కోసం పైన ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఏమంటారు, పైన పోయింది ఏం చేయమంటారు మమ్మల్ని అంటారు కొందరు. లేదా ఇంకేమో కింద కరెంట్ ఆఫీసులో ఫోన్ చేస్తే పైనే పోయింది అంటారు. వీళ్ళు చెబుతున్న పై నెంబర్కి ఫోన్ చేశామంటే కరెంట్ ఉంది, మీ ఏరియాలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో లోకల్ కరెంట్ వాళ్ళని కనుక్కోండి అంటారు. మరి ఈ స్థాయిలో కరెంటు కోతలు జనం అల్లాడిపోతున్నారు. మరోపక్క ప్రభుత్వ పెద్దలేమో విపరీతంగా మన దగ్గర మిగులు కరెంట్ ఉంది, పక్క రాష్ట్రాలకు అమ్ముతామంటారు. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు కరెంట్ ఇచ్చే పరిస్థితే లేదు. గంటలు గంటలు అర్ధరాత్రి అనక మిట్ట మధ్యాహ్నం అనక కరెంటు పోయి జనాలలా అల్లాడిపోయి అసలు వర్ణనాతీతం అండి బాబు. అయినా ఇంత దారుణంగా కరెంటు కోతలు ఏంటో అర్థం అవ్వట్లేదు.